కావాలా ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డు గురించి? దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది. ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది. ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ ఆ తర్వాత ఈ లడ్డూల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా అసత్యాలు, వాటిలో ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ, ఆ లడ్డు యొక్క విశిష్టత గురించి కానీ, మరలా దాని యొక్క పవిత్రత అలానే కాపాడుకునేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తూ ఉంటే లేదు అది అపవిత్రమే, తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎక్కడా కూడా చూడలేం. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఒక పవిత్రత గురించి మనందరూ మనోభావాలకు సంబంధించినటువంటి మన టెంపుల్స్ కానీ వీటన్నిటికి సంబంధించి మీరు ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీల ద్వారా ఆ పవిత్రతను దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించినటువంటి తీరుందే అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. దానికి సంబంధించి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని తీసేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి తిరిగి వస్తూ ఉంటే ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ, కర్రలు కత్తులతో తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో 2 మాటలు తప్పుగా మాట్లాడినాడని కూడా ఆ తర్వాత ప్రెస్ ముందు మాట్లాడినారు. ఆయన ఏం చేస్తారు? కొన్ని వందల మంది పైకి వచ్చి చెప్పులతో కర్రలతో కొడతా ఉంటే మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి గురించి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి హత్యాయత్నం మీద జరిగినప్పుడు ఆవేశంలో ఆయన మాట్లాడిన దానికి కూడా ఆ తర్వాత పొరపాటు ఏందని చెప్పినా కూడా ఈరోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, కూతురు కానీ భార్య కానీ వీరందరూ ఉన్నా కూడా వారందరూ ఉన్నా కూడా ఆ ఇల్లుని ధ్వంసం చేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించడం కానీ, ఇది ఏ విధంగా మనకున్నాం?